భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం దగ్గర ప్రమాద స్థాయికి గోదావరి చేరుకున్నది. ఇక 47.20 అడుగులకు చేరింది గోదావరి ప్రవాహం. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు అధికారులు. 48 అడుగులకు చేరితే రెండవ హెచ్చరిక జారీ చేయబోతున్నారు. ఇక 53 అడుగులకు కనుక చేరితే అది మూడవ హెచ్చరికగా ఉంటుంది. ప్రస్తుతం 10,59,000 క్యూసెక్ల ప్రవాహం గోదావరి నది మొత్తం కూడా కనబడుతోంది. సో ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉండే అవకాశం ఉంది. 47 అడుగులకు చేరింది. మరొక అడుగు కనుక ఈ ప్రవాహం ఈ నీటి మట్టం కనుక చేరితే రెండవ హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రమాద గంటికలు మోగిస్తూ గోదావరి నది పరవలు తొక్కుతోంది, ఉధృతంగా ప్రవహిస్తోంది. 10,59,000 క్యూసెక్ల ప్రవాహం వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరో 1,00,000 క్యూసెక్లు పెరిగితే రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది. ఇక విలీన మండలాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద చేరింది. 25 గేట్లు ఎత్తేశారు అధికారులు. ఇక విలీన మండలాలకు సంబంధించి అంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో విలీనమైనటువంటి మండలం మొత్తం కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ప్రస్తుతం అంతా కూడా పోలవరం నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ఇక తాలిపేరు ప్రాజెక్టు కూడా భారీగా వరద చేరింది. మొత్తం మీద 25 గేట్లు ఎత్తేశారు అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, గోదావరి నది చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే 47 అడుగులు చేరింది. సో అధికారులు ఏం చెప్తున్నారు? ఈ ఎఫెక్ట్ ఎక్కడ పడే అవకాశం ఉంది? మనోజ్, భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ఇంకా ప్రవహిస్తూనే ఉంది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటుకొని రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయి 48 అడుగులకు చేరువలో ఉంది. ప్రస్తుతం 47.20 అడుగుల వద్ద భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహ నీటి మట్టం అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. దాదాపు 10 లక్షల క్యూసెక్ల నీరు భద్రాచలం నుంచి పోలవరం వైపు దిగువకు అయితే చేరుతుంది. మొత్తంగా ఛత్తీస్గఢ్ లో కురుస్తున్నటువంటి కుండపోత వర్షాలకు పూర్తిగా గోదావరి ఉపనది అయినటువంటి ఇంద్రావతి ఉప్పొంగి ప్రవహిస్తుంది. సో తాలిపేరు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటి సామర్థ్యం అయితే నిండుకుందని చెప్పుకోవాలి. 72 మీటర్ల స్థాయికి ప్రస్తుతం తాలిపేరులో నీరు చేయడంతో దిగువకు భారీ మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 25 గేట్లు కూడా ఎత్తివేసి పూర్తి స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో భద్రాచలం సంబంధించి గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా భారీ వర్షాలు గత 3 రోజులుగా నమోదవుతుండటంతో భద్రాచలం వద్ద ప్రవాహ స్థాయి పెరుగుతుందని చెప్పి జలవనరుల సంఘం అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటివరకు సిడబ్ల్యూసి అధికారులు నిన్న కొంత అంచనా వేశారు. అంచనా తప్పిందని చెప్పుకోవాలి. 45-46 అడుగుల వరకు వచ్చిన తర్వాత గోదావరి మళ్ళీ తగ్గుముఖం పడుతుందని చెప్పి కేంద్ర జల సంఘం అంచనా వేసింది. కానీ ఆ అంచనాలకు మించి ప్రస్తుతం ఇంకా గోదావరి వద్ద భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అయితే ఇంకా పెరుగుతూనే ఉందని చెప్పుకోవాలి. సరిగ్గా మరొక అడుగు చేరితే 48 అడుగుల స్థాయికి చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక ప్రకటించేది అధికారులు కూడా ప్రకటించాల్సి ఉంటుంది. సో ముందస్తు జాగ్రత్తలు అయితే చేపడుతున్నారు. ప్రధానంగా భద్రాచలం టు వాట్స్ చర్ల వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా కూడా ఇప్పటికే గోదావరి నీరు వచ్చైతే చేరుతుంది. 48 అడుగులు దాటిన తర్వాత కొన్ని చర్ల కావచ్చు, దుమ్ముగూడెం లాంటి పరిసర ప్రాంతాల్లోని కొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా నీట మునిగిపోయే అవకాశం ఉంది. సో ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. ముంపు ప్రాంత వాసులను పునరావాస కల్పన కేంద్రాలకు వెళ్లాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా భద్రాచలం వద్ద వార్నింగ్ బెల్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. మనోజ్, రైట్ ఉదయ్, ఇంకా ఇన్ఫ్లో పెరుగుతోంది. ఇప్పటికే సుమారుగా 10,000 క్యూసెక్లు వస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు ఇంకా మనం ఊహించని స్థాయిలో భద్రాచలం వద్ద గోదావరి వరదలు అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే భారీ వర్షాలు ఛత్తీస్గఢ్ లోని అటవీ ప్రాంతం అంతా కూడా వర్షపాతం భారీ స్థాయిలో నమోదవుతున్న పరిస్థితి. సో తాలిపేరు నుంచి చాలా ప్రధానంగా గోదావరి ఉపనదిగా ఉన్నటువంటి ఇంద్రావతి నుంచి ఎక్కువ మొత్తంలో భారీ వరద అయితే వచ్చి చేరుతుంది. పేరూరు వద్ద కూడా భద్రాచలం సంబంధించినటువంటి నీరు గోదావరిలో పేరూరు నుంచి కూడా ఎక్కువ రైజింగ్ అవుతున్నట్టు మనకు సమాచారం అవుతుంది. ఇది ఇలానే కంటిన్యూ అవుతే రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటుకొని కూడా భద్రాచలం వద్ద గోదావరి ఉప్పొంగే అవకాశం ఉంటుంది. సో పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా కూడా కొంత స్లోగా ప్రవాహం అనేది కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అనేది లోతట్టు ప్రాంతాల్లో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మనోజ్, సో ఇప్పటికే అక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన పెదవాగు ప్రాజెక్టు పెను ప్రమాదాన్ని పొంచి అప్పటికే మనం చూస్తాం. ప్రమాదాన్ని కూడా పొంచి ఉంది. సో దీంతో పాటుగా ప్రమాదం జరిగింది కూడా. సో అధికారులు ఇప్పుడు గోదావరి నది యొక్క ప్రవాహానికి కొన్ని లోతట్టు ప్రాంతాలు డెఫినెట్గా మీరు చెప్తున్నట్టుగా మునిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో వారందరికీ ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు? ఎటువంటి ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ జారీ చేశారు? ఇప్పటికే అధికారులు ముందస్తు సంరక్షణ చర్యలు చేపట్టారు. భద్రాచలం ఆర్టీఓ కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయం, ఐడిడిఓ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే
జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రతి గంటకు ఒకసారి గోదావరి వరదల స్థాయి ఏ విధంగా ఉంది, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షపాతం ఎంత అనేది సిడబ్ల్యూసీ అధికారులు అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటుంది. సో ముందస్తుగానే పునరావాస కల్పన చర్యలు చేపడుతున్నారు. 48 అడుగులు దాటితే పూర్తిగా హై అలర్ట్ ప్రకటిస్తారు. ఎక్కడ గోదావరి తీర ప్రాంతాల్లో ఎవరు కూడా గోదావరి వైపు వెళ్లే పరిస్థితి అయితే ఉండదు. ఇప్పటికే రీల్స్ కానీ అది లేదంటే సెల్ఫీల కోసం చాలా మంది సందర్శకులు గోదావరి తీర ప్రాంతాలకు చేరుకుంటారు. ఆ అందాలను చూసేందుకు, గోదావరి అందచందాలను చూసేందుకు పూర్తి స్థాయిలో తీర ప్రాంతాలకు వెళ్లి సెల్ఫీలు తీసుకుంటుంటారు. సో అలాంటి ప్రయత్నాన్ని ఏది చేయొద్దని చెప్పి ఇప్పటికే పోలీస్ శాఖ కూడా సూచిస్తుంది. భద్రాచలం ఏఎస్పీతో పాటు ఎస్పీ రోహిత్ రాజ్ పూర్తి స్థాయిలో తీర ప్రాంతాల్లో గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరు తీర ప్రాంతాలకు వెళ్ళకూడదు, ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు యంత్రాంగాన్ని కల్పించకూడదని చెప్పి కూడా పోలీసులు మనవి చేస్తా ఉన్నారు. మనోజ్ రైట్ ఉదయ్. సో మొత్తం మీద గోదావరి పర్వాలు తొక్కుతోంది, ప్రమాద గంటికలు మోగిస్తూ ముందుకు సాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం వద్ద సుమారుగా 47.20 అడుగులకు చేరింది గోదావరి ప్రవాహం. మరొక అడుగు గనక చేరితే ఇది రెండవ ప్రమాద హెచ్చరికగా ఉండబోతోంది. ఇక 48 అడుగులు రెండవ హెచ్చరిక, 53 అడుగులు మూడో హెచ్చరికగా ఉండబోతోంది. ఇప్పటికే 10,52,000 క్యూసెక్ల నీరు ఎగువ నుంచి వస్తోంది. తాలిపేరు ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయింది. దీంతో 25 గేట్లు ఎత్తేశారు అధికారులు. ముఖ్యంగా విలీన మండలాల్లోని స్కూళ్లకు మొత్తం కూడా సెలవు ప్రకటించడం జరిగింది. ఈ ఎఫెక్ట్ చాలా వరకు లోతట్టు ప్రాంతాల్లో ఉండే అవకాశం, విలీన మండలాల్లో ఉండే అవకాశం ఉన్నట్టుగా అధికారులు తెలుపుతున్నారు. సో కొన్ని ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ కూడా ఇప్పటికే ప్రారంభించారు. ఎవరైనా ఇటువంటి సమస్య కనుక ఉన్నా ఆ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్కి సంప్రదించారంటే కూడా అధికారులు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. సో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తున్నారు అధికారులు. ఒకవేళ కనుక మరో 1,00,000 క్యూసెక్లు కనుక పెరిగితే ఇది రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది. సో ఎగువన కురుస్తున్నటువంటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి ఈ వర్షాల కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మీరు చూస్తున్నారు ఆర్టీ స్క్రీన్ పైన పరవళ్లు తొక్కుతోంది, చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. గేట్లు ఎత్తినప్పటికీ ఆ సుమారుగా ఆ పైనటువంటి ఆ రూఫ్ని తాకే విధంగా ఆ గోదావరి నదీ ప్రవాహం ప్రవహించడం లాంటి ఈ దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు.